నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షేష వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన. ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలి. పుర కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య ఆరోగ్య పరిరక్షణపై కార్మికులకు విస్తృత సూచనలు. వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర. వేలాదిగా తరలివచ్చిన యువత. ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షేష సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో అందించే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి హాజరైన ఫిర్యాదుదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో 111 దరఖాస్తులు అందాయి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో అందించే ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినియోగదారుల నుండి అధికారులు అర్జీలు స్వీకరించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి జిల్లా బీఎస్ఎన్ఎల్ ఏజీఎంలు రంజిత్ కుమార్ శివనాగేశ్వరరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రాంగణంలో మేము వింటాం పరిష్కరిస్తాం కార్యక్రమాన్ని నిర్వహించారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సిగ్నల్ రాకపోవడం, ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడం, FTTHలో సమస్యలు ఉంటే తమకు అందించాలని, వెంటనే వాటిని పరిష్కరించడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కొత్తగా 125 4G టవర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కస్టమర్ సర్వీస్ మంత్ని అందరూ కస్టమర్స్ అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఏ సమస్య అయినా సరే ఇక్కడ తీర్చబడుతుంది. ఒక MNP అయినా సరే, సిగ్నల్ ఇష్యూ అయినా సరే, కొత్త కనెక్షన్స్ అయినా, ఎలాంటి సమస్య అయినా, FTTH అయినా సరే, ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు ఇన్స్టెంట్గా తీర్చబడుతుందండి. బిల్డింగ్ ఇష్యూస్ అయినా సరే, ఎక్స్ట్రా బిల్డింగ్ అయినా సరే ఎమ్మటే తీర్చబడుతుంది. కాబట్టి వినియోగదారులందరూ BSNL ఆదిలాబాద్ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినగా మనవి చేస్తున్నాము. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్రలో వేలాది మంది యువకులు హాజరై ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలు, కాషాయ జెండాల రెపరెపలు, శ్రీరాముడి భక్తి గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి.
శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే భారీ శోభాయాత్ర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వేలాదిగా తరలివచ్చిన యువకుల జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ శ్రీరాముని విగ్రహం శోభాయాత్రకు ఆకర్షణగా నిలిచింది. ఎంపీ గోడాం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తదితరులు శ్రీరాముని విగ్రహం వద్ద పూజలు జరిపిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన శోభాయాత్ర నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ల మీదుగా తిరిగి మఠం వరకు కొనసాగనుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక శోభాయాత్ర సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. దారి పొడవునా యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చూశారు. యాత్రలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం పలు సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు. జీవితంలో రాముని యొక్క ముఖ్యంగా మన యొక్క హిందూ సాంప్రదాయాలలో హిందూ యొక్క దీంట్లో రాముని యొక్క చరిత్రని చూస్తే నిజంగా అందుకే మనం మర్యాద రాముడు అని చెప్పేసి ఉన్నటువంటి సందర్భంలో మనమంతా కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీరాముని వారిని ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. హిందువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని జీవితమే మానవాళికి ఆదర్శం. ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు, భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందూ పండుగల వైపు ఎంత గొప్పగా హిందువులు పండుగలు జరుపుకుంటారో ఇప్పటికే దాదాపు 42 దేశాలు ఐక్యరాజ్య సమితికి ఒక నివేదికనిచ్చినాయి. భారతదేశంలో ఏ రకంగానైతే హిందూ బంధువులు గొప్పగా పండుగలు జరుపుకుంటారో ఆ రకమైనటువంటి పండుగలంతా కూడా ప్రపంచంలో ఉంటే ఎంత బాగుంటుందో అని ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. నా హిందూ బంధువులారా, పూర్వ జన్మలో ఏదో సుకృతం చేసుకుంటే తప్ప హిందువులలో జన్మించేటటువంటి అవకాశం రాదు. మనమంతా కూడా అదృష్టవంతులం. ఈ హిందూ జన్మలో ఈ భారతదేశంలో ఇంత గొప్పగా జరుపుకునేటటువంటి ఈ యొక్క పండుగలలో మనమందరం కూడా భాగస్వాములు కావడం. ఈ సందర్భంగా అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ యొక్క శోభాయాత్రని భగవన్నామ స్మరణతో, శ్రీరాముని ఘోషతో మనమంతా కూడా భక్తి శ్రద్ధతో ముందుకు కదలాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. అందరు ప్రజలకి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పులి సైడ్ నుండి రామనవమి శుభాకాంక్షలు. ఆర్గనైజర్స్కి దీన్ని పీస్ఫుల్గా జరిగించాలి.
మీటింగ్లో మీకు చెప్పిన పాయింట్ మీరు దయచేసి ఫాలో చేసి టైంలో కంప్లీట్ చేయండి. అందరికీ మళ్ళీ ఒకసారి రామనవమి శుభాకాంక్షలు. పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి మొదలై 3 రోజుల పాటు కొనసాగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నిర్మించబడినటువంటి దేవాలయము ఈ నెల 9, 10, 11 హరిహర ధర్మశాస్త్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పండితులు తేదీని నిర్వహించిండ్రు. ముఖ్యంగా ఇది దైవానుగ్రహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఆ స్వామి అక్కడ వేంచేసి ఉండడానికి అనుకూలంగా స్వామివారు కనిపించేసి స్వామి ఇక్కడ దేవాలయం కట్టవురా అని చెప్పేసి ఒకనాడు కల్లోపల రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మా వేణుగోపాల్ రెడ్డి గారు, బ్యాటరీ అశోక్ గారు ఫోన్ చేయడం జరిగింది. 2022 నవంబర్ నాడు నేను మళ్ళీ ఒక 6 months గ్యాప్ తర్వాత ఆదిలాబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణం లోపల వేణుగోపాల్ రెడ్డి పాత్ర ప్రశంసనీయం. అలాగే మా విష్ణువర్ధన్ రెడ్డి, బండి అశోక్ గారు, తర్వాత భార్య శ్రీధర్ గారు ముఖ్యమైనటువంటి ఇంకా కొంతమంది ప్రముఖులతోని ఎన్నో కష్టాల కోర్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రజలందరి సహకారంతో సపరివార దేవతలతో సహా దేవాలయము అనూహ్యంగా నూతన అంగులతోని ఏర్పాటు చేయబడ్డటువంటిది. దీనికి శబరిమల మాళికా పురోత్తమ 2023-24 సంవత్సరంలో పనిచేసినటువంటి మురళీ నంబూద్రి గారి యొక్క బృందం 7 వాళ్ళ యాజ్ఞికులతోని శబరిమల యాజ్ఞికులతోని దీని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నారు. తలమడుగు మండలం నందిగామ గ్రామానికి చెందిన మేస్రం లచ్చు ఇటీవల ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనకు నష్టపరిహారంగా ప్రభుత్వం నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ రాజర్షిషా సోమవారం అందజేశారు. తరోడా వంతెన పనుల్లో భాగంగా బ్రిడ్జిపై ఉన్న వాటర్ పైప్ లైన్ ను కింది నుండి వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుండి ఈ నెల 11వ తేదీ వరకు 5 రోజుల పాటు బోరజ్, జైనత్, బేరా మండలాలకు నీటి సరఫరా జరగదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని మిషన్ భగీరథ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పుర కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్య సంరక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. డిఎల్ఎస్ఏ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధులపై సరైన అవగాహన లేకనే వివిధ రోగాలకు గురవుతున్నారని, ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆమె హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్న చికిత్సలను పరిశీలించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వైసి శ్రీనివాస్, వైద్యులు సమీయోద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అతనితో పాటు కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాధులపై అవగాహన పెంచుకుంటూ ప్రతి 6 నెలలకు ఒకసారి పూర్తిగా వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికెళ్లి పరీక్షించుకుని మందులను వాడాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. స్థానిక రిమ్స్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సిబిఎస్ఈ సిలబస్ కోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి సంస్కారాన్ని పెంపొందిస్తూనే కాలానికి అనుగుణంగా పాఠశాలను అభివృద్ధి చేసుకుంటున్నామని శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ కోసం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనికి ఆయనతో పాటు ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్టాల సుహాసిని రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు లోలం ఓంప్రకాష్, విభాగ కార్యదర్శి కట్ట నాగచారి, జిల్లా కార్యదర్శి రాజేష్, రావుత రవీందర్, బండపాటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेशमूर्जन्दुहारा धेनुर्वागस्मानुपसुष्टुतयतु वयं मुहूर्त सुमुहूर्तोऽस्तु। సంస్కారంతో పాటు దేశభక్తిపై విద్యార్థులకు విలువలను తెలియజేస్తూ కాలానుగుణంగా సరస్వతి శిశుమందిరాల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ను ప్రారంభించనున్నట్టు శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 2వ పాఠశాలగా ఆదిలాబాద్ను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. నూతన భవనానికి ప్రారంభోత్సవం జరిగింది, భూమి పూజ జరిగింది ఇప్పుడే. ఈ యొక్క నూతన భవనాన్ని ఇక్కడ ఆదిలాబాద్లో గత 55 ఏళ్లుగా స్టేట్ సిలబస్లో పాఠశాల నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నూతన భవనాన్ని సిబిఎస్ఈ నామ్స్కి అనుగుణంగా ఇక్కడ ఒక నూతన భవనాన్ని నిర్మాణం చేయడానికి భూమి పూజ జరిగింది. దీనికి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన ఆదిలాబాద్ ఎంపీ గారు శ్రీ నాగేష్ గారు, అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ పాయల్ శంకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ ఆదిలాబాద్ శిశు మందిర్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 2వ శిశు మందిరం. మొదటిది నిర్మల్, 2వది ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వేరు ప్రదేశాల్లో చాలా బాగా సెటిల్ అయ్యారు. కాబట్టి ఈ సంస్కారాలు, పరంపర, ఈ విలువలు, దేశభక్తి, హిందుత్వ నిష్ట, ఈ పరంపర కొనసాగాలి అంటే కాలానుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దాలి. సో దాంట్లో భాగంగానే మేము ఈ పాఠశాలకి ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభం చేయడం జరిగింది. వీధి వ్యాపారస్తులకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి ధర్నా చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తమ డిమాండ్లను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్లో వ్యాపారం చేస్తున్న వారికి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. సోమవారం వీధి వ్యాపారులతో కలిసి ఆయా పార్టీల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల గణేష్ థియేటర్ ఖాళీ స్థలంలో వీధి వ్యాపారులకు తాత్కాలిక దుకాణాలు కేటాయించిన నేపథ్యంలో ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్, ఆయా పార్టీల నాయకులు పత్తి ముజ్జు, సిరాజ్ ఖాద్రీ, షౌకత్ అలీ, వీధి వ్యాపారులు పాల్గొన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ప్రధాన కూడళ్లలో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న వారిని అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని జహీర్ రంజానీ అన్నారు. మార్కెట్ ఏరియాలో వ్యాపారం కొనసాగుతుందని, గణేష్ థియేటర్ ప్రాంతంలో వ్యాపారం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో కూడా గణేష్ థియేటర్ వద్ద స్థలం ఇచ్చిన అధికారులు తర్వాత వారిని అక్కడి నుండి పంపించి ఇతరులకు లీజుకు ఇచ్చారని గుర్తు చేశారు. వీధి వ్యాపారం చేసుకునే వారికి న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आदिलाबाद शहर का जो माहौल चल रहा है, कई महीनों से कुछ फुटपाथ के इशू पे कलेक्टर साहब मीटिंग लेते हुए ये लोगों को दूसरी जगह जाने के लिए कहा जा रहा है, लेकिन हम कलेक्टर साहब से ये गुजारिश करने के वास्ते आज ये पूरे लोगों के साथ इन्होंने अपना कारोबार बंद करके आज यहाँ आए।
इसकी वजह यही है कि ये लोग फुटपाथ पे जहाँ कारोबार करते हैं, 200-300 रुपये रोज़ कमा कर जाने का इनका अपना कारोबार है। और ये कारोबार जहाँ पर मार्केट होती है, कारोबार वहीं होता है। ये कलेक्टर साहब और कमिश्नर साहब मिलके जो है सो कि गणेश थिएटर में जो है सो इनको हम वहाँ पर दे रहे बोले गणेश थिएटर में आप दे रहे तो इनको कम से कम एक लेटर के हम आपको दे रहे यहाँ बोल के एक लेटर दिए तो कम से कम वो लेटर के बेस पे ये लोग वहाँ जा सकते। लेकिन कलेक्टर साहब भी यही बोल रहे कि हम टेम्परवरी देते। लास्ट टाइम गुज़िश्ता 2003 में भी जो है सो ऐसी जो है सो गरीबों को वहाँ दिए थे गणेश थिएटर की जगह पे, फिर वो जगह लीज पर दे दिए। लीज पर देने के बाद फिर वहाँ से गरीबों को निकाल दिए। तो इसीलिए कलेक्टर साहब से हमारी गुजारिश है कि ये लोगों को जहाँ कारोबार कर रहे हैं, आप ये क्यों नहीं सोच रहे कि 6 फीट का जो डिवाइडर बनाए आप, वो डिवाइडर से कितना नुकसान है, और जो आप नाली बनाए वो नाली किस लिए बनाए आप, यानी कि बड़े लोगों को जो है सो दुकानों के सामने नाली बना के उनको सामान रखने के वास्ते दिया आप। तो कुछ सजेशंस हमारे पास भी है कलेक्टर साहब को वही बताने के लिए यहाँ हम पूरे जमा हुए हैं कि इस मामले को आप हम यानी कि ये गरीब लोग हैं, ये 200-300 रुपये खाने वाले इनके बच्चों की रोज़ी रोटी के लिए इन्हों दिन भर धूप में बैठ के कारोबार करना है, तो इनके लिए भी सोचना कलेक्टर साहब का काम है। ये आने वाले टाइम में ये मामले को जो सो आप अगर कुछ ज़बरदस्ती करने की भी अगर कोशिश करेंगे तो इसके ज़िम्मेदार आप ही रहेंगे, क्योंकि जब किसी की रोज़ी रोटी का अगर मसला हो जाता है तो आपको मालूम होना चाहिए कि उन्हें क्या करता या क्या हालात होते। तो कलेक्टर साहब से हमारी यही रिक्वेस्ट है कि ये लोग जहाँ कारोबार करें आप डिवाइडर को हटाओ, वो दुकान के पास जो नालियों के ऊपर जो पूरा दुकान वाले आके वहाँ तक आ गए वो सब हटा के सेट करो भाई, क्योंकि इनका कारोबार उनसे है, उनका कारोबार इनसे है। ये लोग वहीं पर कारोबार कर सकते हैं। लिहाजा कलेक्टर साहब को हम 1-2 सजेशन, हमारे नज़ीर साहब का और मेरे 1-2 सजेशन है, उस सजेशन के ऊपर कलेक्टर साहब कम से कम आदिलाबाद में कुछ माइनॉरिटी लीडर थे, ये लोगों से बुला के कम से कम आप बात तो करना कि क्या करना है, कैसा करना है, वो भी जो सो मसले को आप हल करना है, तो एक तरीका है। सीसीఐ ఫ్యాక్టరీతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న డిమాండ్తో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభమే ధ్యేయంగా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమ కార్యాచరణను రూపొందించామని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ తెలిపారు. సోమవారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 10 వరకు గ్రామాన కరపత్రాలను పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా 9న ఎంపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సీఎంను కలిసి సమస్యను విన్నవిస్తామన్నారు. సీసీఐతో పాటు ఎయిర్పోర్టు పనులు, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, టెక్స్టైల్ పార్కు సాధన కోసం ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ఇటీవల సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి హామీ తీసుకున్నామన్నారు. కేంద్రం నుంచి జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులను సాధించేలా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. సిసిఐ సాధన కమిటీ సిసిఐ పరిశ్రమను పునర్ప్రారంభించడం కోసం, సాధించుకోవడం కోసం ఆదిలాబాద్ ప్రజల పక్షాన పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మొన్ననే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి యొక్క హామీని కూడా రాబట్టడం జరిగింది. మా అందరికీ విశ్వాసం ఉన్నది, ఆదిలాబాద్ సిసిఐ 100% రీఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచగలిగితే ఖచ్చితంగా మన పరిశ్రమ ప్రారంభమై ఆదిలాబాద్ జిల్లా మళ్ళీ పూర్వ వైభవం, సిసిఐ గతంలో ఉన్నప్పుడు ఎట్లాంటి వైభవం ఆదిలాబాద్ పట్టణానికి ఉండెనో ఆ రకంగా ఆదిలాబాద్ మార్కెట్ కలకలలాడడానికి, ఆదిలాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అనేది మేము భావిస్తూ ఉన్నాము. అందుకని ఈ పోరాటంలో ఈపాటికే గత నెల రోజుల నుంచి రకరకాల ఉద్యమాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు, విజయవంతం చేశారు, వారికి ధన్యవాదాలు. మళ్ళీ భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిసిఐ సాధన కమిటీ ఒక కార్యాచరణను రూపొందించింది. సిసిఐ సాధననే కాదు, ఈ ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి జరగాల, రవాణా పరంగా అభివృద్ధి జరగాల, కాబట్టి వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందాలి. అన్ని వనరులు ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నట్లుగా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నది. అందుకని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే
కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇందులో విమానాశ్రయం ఈపాటికే పోరాటాల ద్వారా ప్రభుత్వం స్పందించింది. విమానాశ్రయం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వెంటనే దానికి నిధుల్ని కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు రైల్వే లైన్ను కూడా వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మేము కోరుతాం. పట్టణంలోని నిషాన్ ఘాట్ 170 కాలనీలలో నివసిస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం దీక్షా శిబిరం వద్ద నిరసన నినాదాలతో హోరెత్తించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కరెంట్ సౌకర్యం, నిషాన్ ఘాట్ కు 170 కాలనీ కరెంట్ సౌకర్యం. ఆదిలాబాద్ మండలం నిషాన్ ఘాట్ అర్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీకి మవలం మండలం 170 కాలనీలో కేవలం మంచినీరు, రోడ్లు, కరెంటు సౌకర్యం కల్పించి 58 జీవో ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని నేటికి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాదీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. కేవలం ఈ ప్రభుత్వంలో భారత స్వతంత్ర దేశంలో మంచినీరుకు, కరెంటుకు, విద్యుత్ సౌకర్యం అంటే ప్రాథమిక హక్కుల కొరకే నిరాదీక్షలు చేయాల్సిన కర్మ పట్టింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన. ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలి. పుర కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య ఆరోగ్య పరిరక్షణపై కార్మికులకు విస్తృత సూచనలు. వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర. వేలాదిగా తరలివచ్చిన యువత. ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.